రాజ్ తరుణ్ గత నెల రోజులుగా పైగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాడు. లావణ్య ఇష్యూ, మస్తాన్ సాయి, శేఖర్ భాషా ఇలా అందరి వ్యవహారం మూలాన రాజ్ తరుణ్ పేరు మాత్రం వార్తల్లో వినిపిస్తూనే వచ్చింది. అతని కొత్త సినిమాల రిలీజ్ కంటే ఈ పర్సనల్ వ్యవహారాలకు సంబంధించిన వార్తలే ఎక్కువగా వైరల్ అయ్యాయి. రాజ్ తరుణ్ పురుషోత్తముడు, తిరగబడరా సామి అంటూ 2 సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చి బోల్తా పడ్డాడు. అవేవీ కూడా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించలేకపోయాయి. ఇప్పుడు రాజ్ తరుణ్ మళ్లీ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. భలే ఉన్నాడే అంటూ సెప్టెంబర్ 7న పలకరించబోతున్నాడు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజ్ తరుణ్ మీడియా ప్రతినిధులకు సమాధానమిచ్చాడు. లేడీ రిపోర్టర్లు అడిగిన పర్సనల్ విషయాల మీద కౌంటర్లు వేశాడు. పెళ్లి మీద కాంట్రవర్సీలు జరుగుతున్నాయి, అసలు మీకు ఎన్ని పెళ్లిళ్లు అయ్యాయి అంటూ ఇలా ఓ ప్రశ్నను అడిగేశారు. చెప్పను సిస్టర్ అంటూ రాజ్ తరుణ్ కౌంటర్ వేశాడు. మరో లేడీ రిపోర్టర్ మళ్లీ లావణ్య ఇష్యూని అడిగేసింది. సినిమాల కోసం కావాలనే లావణ్య ఇష్యూని బయటకు తీసుకువచ్చి ఇద్దరూ కలిసి ప్రమోషన్స్ చేశారా అని అడిగేసింది. దీంతో రాజ్ తరుణ్ షాక్ అయ్యాడు. మీ ప్రశ్నను జీర్ణించుకోవడానికే టైం పట్టింది, అలా ఎవరైనా ప్రమోషన్ చేస్తారా అని ప్రశ్నించాడు రాజ్ తరుణ్. మళ్లీ తనను కాంట్రవర్సీలోకి లాగొద్దంటూ కౌంటర్ వేశాడు. అసలే తాను తన గత 2 చిత్రాలకు సరిగ్గా ప్రమోట్ చేయలేదని రిగ్రెట్ లో ఉన్నానని అన్నాడు. భలే ఉన్నాడే సినిమా ప్రమోషన్స్ కోసం చేసిన ఓ ప్రాంక్ వీడియో మీద ప్రశ్నలు సంధించారు. అలా ప్రమోషన్స్ చేయడం అవసరమా అని మీడియా అడిగింది. సినిమా ప్రమోషన్స్ కోసం చేశామని, అది రాజ్ తరుణ్ కు తెలియకుండా చేశామని దర్శకుడు చెప్పుకొచ్చాడు. ఆ ప్రమోషనల్ వీడియో గురించి ఎవరో చెబితే తెలిసిందని, కానీ తాను ఎంతవరకు ఆ వీడియోను చూడలేదని అన్నాడు.